Spine straight, neck straight. Close your eyes. నిటారుగా కూర్చుందాం. చేతివేళ్లలో చేతివేళ్ళు తీసుకోండి. సహజ శంఖ ముద్ర అంటాం దీన్ని. వెన్నెముక నిటారుగా ఉంచండి. కళ్ళు మూయండి. వెన్నెముక నిటారుగా ఉంచేసి లోతైన శ్వాసను తీసుకుందాం. శరీరాన్ని మనసుని ప్రశాంతపరచుదాం. ఒప్పు అని ఉంది బ్రదర్, మీరు కొంచెం చేయి తీసి ఇట్లా కూర్చోగలరా? మీరే. ఓ యా నా ఓకే. స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇన్హేల్ గ్రాడ్యువల్లీ. లోతైన శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాస వదిలేయండి. శరీరాన్ని మనసుని ప్రశాంతపరచుదాం. నౌ ఓపెనింగ్ ప్రేయర్ చెప్పుకుందాం. మరొకసారి లోతుగా శ్వాస తీసుకుందాం. నాభి నుండి స్టార్ట్ అవుతూ ఛాతి భాగము, గొంతు భాగం నుంచి 2 కనుబొమ్మల మధ్యలోకి ఈ యొక్క ఓం చాంట్ అనేది, ఆ యొక్క శబ్దం అనేది ఈ విధంగా వెళ్ళాలి. మొత్తం 6 చక్రాలు ఉంటాయి మనకి. 6 చక్రాలను మనకు మణిపుర చక్రం బొడ్డు భాగంలో ఉంటుంది. ఇక్కడ నుండి ఈ విధంగా ఆ శబ్దం అనేది వెళ్ళాలి. మరొకసారి లోతుగా శ్వాస తీసుకుందాం. Once again, take a deep breath. नमस्कार मुद्रा. ఓం సహనావవతు. జస్ట్ మీరు వినండి అంతే. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓకే, 2 చేతుల్ని బాగా రబ్ చేసి మీ యొక్క ఫేస్ ని రబ్ చేయండి. కళ్ళని, చెవులని, ముక్కు భాగాన్ని. మీ యొక్క చూపుడు వేలిని తీసుకొని రివర్స్ లో ఉంచి ఐస్ రొటేషన్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఐస్ మసాజ్. దాని తర్వాత తల పైన వేళ్లతో ట్యాప్ చేయండి. జస్ట్ రిలాక్స్ యువర్ బాడీ అండ్ నెక్, షోల్డర్, నెక్, షోల్డర్స్. నెక్స్ట్ క్లాప్ చేద్దాం. అన్ని వేళ్ళు ట్యాప్. బ్లడ్ సర్క్యులేషన్ కి క్లాపింగ్ థెరపీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. దెన్ అగైన్ మనకి ఇక్కడ చిన్నప్పుడు నాడి ఇక్కడ జ్వరం ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ పట్టుకుని చూసేవాళ్ళు డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ ఊళ్ళల్లో అలాగే చేస్తారు. దెన్ గ్లూకోజ్ అప్పుడు ఇక్కడ మనకు ఇంకోటి ఇక్కడ ఒక నర్వ్ ఉంటుంది. ఇది మనకి గుండెకు కనెక్ట్ అయి ఉంటాయి అన్నట్టు. ఈ రక్త ప్రసరణ జరిగే క్రమంలో ఎక్కడైనా బ్లడ్ ఆగిపోవడం, క్లాటింగ్ అవ్వడం, దానికి ఇబ్బంది కాకుండా మనకేంటంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్, ఈ బాడీ ట్యాపింగ్ వల్ల ఏమైతుందంటే బ్లడ్ ఎక్కడైనా క్లాట్ అయినా క్లియర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది.
చూడండి మళ్ళీ ఒకసారి అందరం ట్యాప్ చేద్దాం ఇట్లాగా. దెన్ ట్యాప్ ట్యాప్ మళ్ళీ క్లాప్. దెన్ ఆపోజిట్ సైడ్ ఇట్లా ట్యాప్ 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 ట్యాప్. దెన్ చెస్ట్ వేళ్ళతో చిన్న వార్మప్ టైప్ ఇది చేసుకొని మనము యోగిక్ మేనేజ్మెంట్ యోగిక్ ప్రాక్టీస్ వెళ్దాం. దెన్ అగైన్ క్లాప్. దెన్ ఆపోజిట్ సైడ్ ట్యాప్. కిందికి తీసుకెళ్ళి కదా బయటికి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ 9 times. ఇక్కడ కానీ 9 times. 9 times back. Then chest and abdomen like this. పొట్ట భాగం. దెన్ ఒకసారి నిల్చొని పాదాల వరకు కూడా ట్యాప్ చేద్దాం అట్లానే. నెక్స్ట్ థైస్ తొడ భాగాలు, మోకాలు. నెక్స్ట్ కింది పాదాల వరకు. దెన్ సైడ్స్ ఇట్లా సైడ్స్. దెన్ తొడ భాగాలు ఇలా. దెన్ బ్యాక్ బ్యాక్. నెక్స్ట్ ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఇలాగా శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని దూరం చేయండి. శ్వాస వదిలేస్తూ దగ్గరికి చేయండి. చూడండి చేతులు ఇలా తీసుకున్నాం కదా, శ్వాస తీసుకుంటూ బ్రీతింగ్ టెక్నిక్ చేస్తున్నాం. దూరం చేయాలి. శ్వాస వదిలేస్తూ ఈ విధంగా. ముక్కుతో శ్వాస తీసుకుంటూ చేతులు ఎక్స్పాండ్ చేయండి. నోటితో నిదానంగా శ్వాస వదిలేస్తూ మరొక 2 సార్లు శ్వాస తీసుకుంటూ ఎక్స్పాండ్ చేయండి. ఎక్సేల్ శ్వాస వదిలేస్తూ. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు మనము హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్ చూద్దాము. ఈ చేతుల్ని లాక్ చేసేసి మన చేతుల్ని లాక్ చేసి చెస్ట్ దగ్గర ఉంచేసి శ్వాస తీసుకుంటూ ఇలా ముందుకు. శ్వాస వదిలేస్తూ వెనకకి మళ్ళీ. ఓకేనా? మళ్ళీ అగైన్ శ్వాస తీసుకుంటూ ఛాతి భాగం. శ్వాస వదిలేస్తూ వెనకకి. కంటిన్యూ. మళ్ళీ సేమ్. శ్వాస వదిలేస్తూ రైట్. మో చేతులకి. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్ హెడ్ 135 degrees. మనకి ఇక్కడ ఛాతి నుదిటి భాగంలో ఇక్కడ చేతులు పెట్టుకొని 135 degrees ఇట్లా శ్వాస తీసుకుంటూ చేతులు ముందుకు స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదిలేస్తూ వెనకకి. ఫోర్ హెడ్. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్. Exhale through mouth. Relax your mind and body. Overcome the fear, stress, anxiety, and many more. Inhale, again stretch, and exhale. Come back. Then now, ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఇట్లా చేతులు పైకి అనండి. 180 degrees. ఇప్పుడు వెన్నెముక అనేది నిటారుగా ఉంటుంది అన్నట్టు. మనకి వెన్నెముక కానీ భుజాలు కానీ ఇవన్నీ స్ట్రెచ్ అవుతాయి. నెక్స్ట్ లిటిల్ బిట్ మూవ్మెంట్ లైక్ దిస్. నెక్స్ట్ శ్వాస వదిలేస్తూ మళ్ళీ ఫోర్ హెడ్, ఛాతి భాగం,
చెస్ట్ అండ్ రిలీజ్. మళ్ళీ చెస్ట్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. నెక్స్ట్ ఫోర్ హెడ్. ఇది ఒకసారి చూద్దాము రౌండ్. ఫోర్ హెడ్ లెవెల్ 135 degrees. ఇన్హేల్ త్రూ నాస్ట్రిల్స్, ఎక్సేల్ త్రూ మౌత్. ముక్కుతో శ్వాస తీసుకుంటూ నోటితో వదిలేస్తూ వెనుకకి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి అనండి, చేతులు పైకి స్ట్రెచ్ చేయండి, ఇట్లాగా పైకి 180 degrees. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ స్ట్రైట్ and exhale down. Put your hands in your head. Then again inhale up, exhale. Very good. Chest and release. Okay. Next, ఇవి బ్రీతింగ్ టెక్నిక్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పొట్ట దగ్గరలో మనం ఎక్స్పాన్షన్ ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనము శ్వాసతో పాటుగా మరొక 5 నిమిషాలు చేసేసి మనం ఏదైతే యోగిక్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఉందో దాంట్లోకి వెళ్తాం. ఇప్పుడు పొట్ట, ఇక్కడ పొట్టకి సైడ్ లో ఒక బోన్ ఉంటుంది బొక్క మాదిరిగా. ఇక్కడ మీ మొదటి 4 వేళ్ళని ముందుకుంచి బొటన వేలు వెనుకుంచండి. ఓకేనా? నిటారుగా కూర్చొని శ్వాస తీసుకోండి. ఇన్హేల్, లోతుగా శ్వాస తీసుకొని హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాస వదిలేయండి గ్రాడ్యువల్ గా. దెన్ అగైన్ మళ్ళీ లోతుగా శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకునేటప్పుడు మనలోకి విశ్వశక్తి అండ్ పాజిటివ్ ఎనర్జీని నింపుకోండి. శ్వాస వదిలేస్తున్నప్పుడు మనలో ఉన్న శారీరక, మానసిక, భావోద్వేగ ఎన్నో రకాల కోపాలు, ద్వేషాలు, ఈర్ష, పగలు అన్నింటినీ కూడా ఈ ప్రకృతికి, నేచర్ కి వదిలేసేయండి. నౌ వీఆర్ ఫ్రీ, డిటాచ్ విత్ ఆల్. మన యొక్క రిలేషన్స్ కి, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఆలోచనలన్నింటికి కూడా కొంత సమయం మనము డిటాచ్ గా ఉందాం. ఓకే, అన్నింటికి దూరంగా కొన్ని క్షణాలు. మళ్ళీ లోతుగా శ్వాస తీసుకోండి. మనం చిన్నప్పటి నుండి ఎన్నో విజయాలు సాధించాం, వాటి మీద ఫోకస్ పెడదాం. మనల్ని ఎంతో మంది మంచి పనులు చేసినప్పుడు మెచ్చుకున్నారు చాలా మంది. వీ షుడ్ ఫోకస్ ఆన్ దట్. మనల్ని కోప్పడ్డ వాళ్ళు, ద్వేషించిన వాళ్ళని క్షమించి వదిలేద్దాం. క్షమాగుణం. మనకి సహాయం అందించిన వాళ్ళకి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ తెలుపుదాం. గురువులు గాని, మన తెలిసిన పెద్దవాళ్ళు, తల్లిదండ్రులకి కృతజ్ఞతగా ఉండాలి. దెన్ ఇప్పుడు ఇక్కడ చెస్ట్ దగ్గరికి తీసుకోండి చేతులని. దిస్ ఇస్ సెకండ్ స్టెప్. ఇక్కడ మళ్ళీ లోతుగా శ్వాస తీసుకోండి. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సేల్ త్రూ మౌత్. నోటితో శ్వాస వదిలేస్తూ ఫ్రీ అయిపోండి. దెన్ అగైన్ మళ్ళీ లోతైన శ్వాస తీసుకోండి. మళ్ళీ ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్. సందీప్, మీ బొటన వేలు అనేది చంక మధ్యలోకి వెళ్ళాలి, చేతులు ఇక్కడ చెస్ట్ దగ్గర ఉండాలి. అందరు కూడా వీడియో ఆన్ చేసుకోండి. మళ్ళీ లోతుగా శ్వాస తీసుకోండి. హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సేల్. లాస్ట్. మళ్ళీ అగైన్ ఇన్హేల్, లోతుగా శ్వాస తీసుకోండి. అన్నింటికి డిటాచ్ అవ్వండి. మనము కొంతకాలము మనకు ఇచ్చిన, భగవంతుడు ఇచ్చిన ఒక పాత్రని పోషిస్తున్నాం అంతే. సినిమాలో 3 గంటలు హోల్డ్ ద బ్రెత్, ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్. సినిమాలో ఒక 3 గంటలు
హీరో హీరో పాత్ర ఉంటది, విలన్ విలన్ పాత్ర ఉంటది, కమిడియన్ కమిడియన్ పాత్ర ఉంటుంది. అట్లాగే మన నిజ జీవితంలో ఇదొక పాత్ర, ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుబంధంతో. ఒక్కసారి మనలో నుంచి ఆ ప్రాణం కనుకపోతే ఆర్ నథింగ్. సో కాబట్టి ఇదొక నాటకంగానే భావించి దాదాపుగా పాజిటివ్ గానే తీసుకోండి అన్ని విషయాలు. ఏదున్నా భగవంతునికి ప్రకృతికి వదిలేసే ప్రాక్టీస్ చేద్దాం. మళ్ళీ శ్వాస వదిలేసి మళ్ళొక్కసారి లోతుగా శ్వాస తీసుకుందాం. అప్పుడు మనలో ఎక్కువ పీస్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది, హ్యాపీనెస్ పెరుగుతుంది. ఫస్ట్ కోపం వచ్చినప్పుడు, ద్వేషం వచ్చినప్పుడు మనలోనే విషం అనేది తయారవుతుందంట. మనల్ని మనమే నీ కోపమే నీ శత్రువు అని అంటారు, తన కోపమే తన శత్రువు అని. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎగ్జేల్. సో కాబట్టి ఇట్లా మీరు ప్రతిరోజు లోతుగా శ్వాస తీసుకొని రోజు ఉదయం గాని రాత్రి గాని పడుకునే ముందు ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేద్దాం. మళ్ళీ చేతులు ఒక్కసారి ఫ్రీ చేసుకోండి, ఫింగర్స్ ని ఇట్లాగా. దెన్ హ్యాండ్స్ ఫ్రీ. ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ముక్కుతో శ్వాస తీసుకుని లోతుగా హోల్డ్ ద బ్రెత్, హోల్డ్ ద బ్రెత్, హోల్డ్ ద బ్రెత్. ఒక్కసారి నవ్వుదాం. వెరీ గుడ్. మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి అగైన్ ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్, హోల్డ్ ద బ్రెత్, హోల్డ్ ద బ్రెత్. వెరీ నైస్. మీ దగ్గర ఎవరన్నా ఉంటే వాళ్ళని, పిల్లల్ని అయినా ఎవరినైనా హగ్ చేసుకోండి, ఇట్లాగా దగ్గరికి తీసుకోండి. రైట్. నెక్స్ట్ థర్డ్ స్టెప్, దీని 3 స్టేజ్ ఆఫ్ ప్రాణాయామ ఉంటారు. ఈ చేతులని ఈ విధంగా మనము బ్యాక్ సైడ్ పెట్టాల్సి ఉంటది. ఈ చేతులని ఇట్లా బ్యాక్ సైడ్, అండ్ 3 చేతులను ఇట్లా పైకి తీసుకోండి. 3 చేతులు ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. ఇన్హేల్. ఇది బ్రెయిన్ కి సంబంధించి తల మొత్తానికి, తల భాగానికి విశ్వశక్తి అందిస్తుంది. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సేల్. చేతులు అట్లానే ఉంచండి. మళ్ళీ అగైన్ లోతుగా శ్వాస తీసుకుందాం. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ శ్వాస వదిలేయండి నోటితో. చేతులు అలాగే ఉండాలి. నేను అగైన్ ఇన్హేల్, మళ్ళీ లోతుగా శ్వాస తీసుకుందాం. హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సేల్ త్రూ మౌత్. 2 చేతులు నిదానంగా డౌన్ చేసేద్దాం. 2 చేతులు డౌన్ చేయండి. 1 minute. ఒక్కసారి ఏమైనా కొంచెం వాటర్ తాగాలనుకుంటే తాగండి. ఇప్పుడు మనము వేరే క్రియాస్కి వెళ్తాము. యా. ఇప్పుడు ఏంటంటే చేతులను ఇట్లా ఫోల్డ్ చేయండి. దీన్ని భస్త్రికా క్రియ అంటాము. మనలో ఉన్న యాంగ్జైటీ కానీ, కోపం కానీ, ఇంకా కార్బన్ డైఆక్సైడ్, మనము నిత్యము పొల్యూషన్ లో తిరుగుతూ ఉన్నాము. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఈ లోపల ఉన్న చెత్త చెదరం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది పోవడానికి, అట్లాగే స్లీపింగ్ పెరగడం కోసం కూడా, బ్రీతింగ్, ఆక్సిజన్ అనేది ఎక్కువగా వెళ్ళడం కోసము హెల్ప్ అవుతుంది. ఇది క్రియ అంటాం. శ్వాస తీసుకుంటూ చేతులు ఇట్లా పైకి అనండి, వదిలేయాలి. దెన్ బ్యాక్ పెయిన్ కానీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ అట్లా ఉన్న వాళ్ళు కొంచెం స్లో చేయండి. పిడికిలు బిగించి మళ్ళీ ఇట్లా శ్వాస వదిలేస్తూ కిందికి అనాలి. ఇంతే. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి క్లియర్ గా. శ్వాస తీసుకుంటూ ఇట్లా చేతులు పైకి అనేసి శ్వాస వదిలేస్తూ కింది. మళ్ళీ కళ్ళు మూసేయండి అందరూ. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్.
Inhale up, exhale down. Inhale up, exhale down. మళ్ళొకసారి ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్, శ్వాస తీసుకుంటూ చేతులు ఎత్తాలి. ఇప్పుడు శ్వాస ఫోర్స్ గా వదిలేస్తూ నోటితో, మళ్ళీ శ్వాస నోటితో వదిలేస్తూ కింది, మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులు ఎత్తాలి, రెండు చేతులు. నోటితో శ్వాస వదిలేస్తూ కిందికి. వెరీ గుడ్. ఓకే, ఒక్క నిమిషం మన శరీరంలో మీ యొక్క ఆక్సిజన్, శరీరంలో మన శ్వాస, ఈ బాడీ మూమెంట్స్ ఎక్కడైనా నొప్పిగా అనిపించింది, ఒక అర నిమిషం కొన్ని సెకండ్స్ గమనిద్దాం. క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ బాడీ పెయిన్. శరీరంలో ఉన్న నొప్పులు కానీ, బ్రీతింగ్ కెపాసిటీ ఎలా ఉంది, అబ్జర్వ్ దట్. నౌ మనము యోగి ప్రాక్టీస్ లోకి వెళ్లే ముందు నేను కొంచెం చిన్న కామెంటరీ చెప్తాను. అలర్ట్ గా స్ట్రైట్ గా కూర్చోవాలి. నేను ఇప్పుడు కొంత సమయము కోసము చుట్టూ ఉన్న శబ్దాలన్నింటికి డిటాచ్ గా అయి కేవలం నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. నా మనసుని ఒకే విషయం పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. మీ మనసులో అట్లా అనుకోండి. మళ్ళొకసారి నేను చెప్తున్నా, నేను ఇప్పుడు కొంత సమయం కోసం చుట్టూ ఉన్న శబ్దాలన్నింటికి డిటాచ్ అయి కేవలం నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. నా మనసుని ఒకే విషయం పైన, అంటే మీ శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది గమనించండి. మీ గుండె వేగం, గుండె హార్ట్ బీటింగ్ ఎలా ఉంది గమనించండి. శరీరంలో కదలికల్ని గమనించండి. మీ ఆలోచనలని గమనించండి. అండ్ రెండు కనుబొమ్మల మధ్యలో ఒక దీపం, ఒక స్టార్ వెలుగుతుంది అన్నట్టుగా ఆ భావనతో కూడా ఒకసారి గమనించవచ్చు. అబ్జర్వ్. అండ్ ఈ శరీరానికి సంబంధించిన అన్ని విషయాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇప్పుడు కేవలం మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి. నేను ఇతరులని ప్రశ్నించే ముందు, వేలెత్తి చూపించే ముందు నేను ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాను చెక్ చేసుకోండి. నేను రోజు మొత్తంలో ఎలా ఉంటున్నాను, ఇతరులతో గాని నాతో నేను కానీ ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నా ఆలోచన విధానం, నా మాట్లాడే విధానం, ఇతరుల పైన నా ఫీలింగ్స్, ఇతరులతో నా వ్యవహారం ఎలా ఉంటుంది ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇప్పటి వరకు నేను గడిపిన జీవితం వేరు. ఈ రోజు నుండి నేను కొత్త జీవితాన్ని తయారు చేసుకుంటాను అని మనల్ని మనము గతానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఏదైనా మనము ఎవరినైనా బాధ పెట్టిన మాటల ద్వారా గాని చేతల ద్వారా గాని వాళ్ళకి క్షమాపణ మనసులోనే చెప్పేసేయండి. థ్యాంక్ యూ చెప్పండి మీకు హెల్ప్ చేసిన వాళ్ళకి, గురువులకు గాని భగవంతునికి. మంచి జీవితం ఇచ్చారు. చాలా మందికి చేతులు లేవు, చాలా మందికి కళ్ళు లేవు, చాలా మందికి కాళ్ళు లేవు, కానీ మనకు ఇచ్చారు. దానికి మనం ఉన్న వాటికి కృతజ్ఞత తెలుపుదాం ఫస్ట్. చాలా మందికి ఇల్లు లేదు, చాలా మందికి ఒక్క పూట భోజనం కూడా దొరకడం లేదు కదండి. మనకి 3 పూటల అన్నం దొరుకుతుంది, మంచి ఇల్లు దొరికింది మనకు. సో ఉన్న వాటికి, మనకు దొరికిన ఆ వసతులకి ఫస్ట్ మనం కృతజ్ఞత తెలుపుదాం. చాలా మందికి మొబైల్ లేదు. మనము ఇప్పుడు చాలా మంది ఎక్కడెక్కడనో ఉన్నారు, ఏవేవో ఇబ్బందుల్లో. మీకు మాత్రమే ఈ యొక్క సబ్జెక్ట్ అందుతుంది. అంటే మిమ్మల్ని యూనివర్స్, ఈ నేచర్ అనేది సెలెక్ట్ చేసుకుంది. మీ ద్వారా ఈ నేచర్ కి మనము ఎప్పుడు తీసుకోవడమే కాదు, రిటర్న్ నేచర్ కి ఏమి ఇస్తున్నాము అనే ఒక ఆలోచన మనలో క్రియేట్ కావాలి. ఇవ్వడం అనేది నేర్చుకుందాం ఒక పద్ధతిగా. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్.
ఇవ్వడం అంటే డబ్బు రూపేణా వస్తు రూపేణే కాదు, మంచి ఆలోచన, ఇతరుల పట్ల మంచి ఫీలింగ్ ఉంచడము. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు, వాళ్ళ వాళ్ళ పుట్టిన వాతావరణం కానీ వాళ్ళ ప్రీవియస్ కర్మ కావచ్చు. సో వాళ్ళని మంచి రీతిగా మార్చమని భగవంతుని మీ మనసులో వేడుకోండి. వాళ్ళకు కూడా మంచి లైఫ్ ఇవ్వాలి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి, ప్రతి మనిషి కూడా హ్యాపీగా ఉండేదానికి ఆ అన్ని అందించాలి అని చెప్పేసి మనం భగవంతుని కోరుకుందాం. అప్పుడు రిటర్న్ గా మనకి అవన్నీ కూడా నేచర్ అనేది ఇస్తుంది. యద్భావం తద్భవత్ అని మనకి భగవద్గీతలో చెప్పారు. సో నాకు నేను జాగృతి పరుచుకుంటూ నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఇతరుల గురించి ఓకే, కొంత కాలము కొన్ని క్షణాలు పక్కన పెడదాం. ప్రతి గంటకు ఒక నిమిషము మన గురించి, నేను ఎలా ఉన్నాను, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, ఫస్ట్ సెల్ఫ్ చెకింగ్ చేసుకుందాం. నా సంస్కారం ఎలా ఉంది, నా చుట్టూ ఉన్నవారు ఎవరు ఎలా ఉన్నా నా వైపు నుండి మాత్రం పాజిటివ్ మాత్రమే ఉంటాను. శాంతి, ప్రేమ, సహనం, సంతోషం, ఆ నమ్రతగా వ్యవహరించడం నా రియాలిటీ అనే భావన. ఎవరు ఎలా బిహేవ్ చేసినా నా రియాలిటీని నేను పోగొట్టుకోకూడదు. నా ముఖంలో సంతోషం తగ్గిపోకూడదు. ఎవరు మారినా మారకపోయినా నేనైతే మారాలి. ఎవరి కోసము? నా కోసము, నా ఫ్యామిలీ కోసము. నేను మారితే నాకే లాభము. కాబట్టి ఈ రోజటి నుండి నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఒక నోట్స్ అనేది తీసుకోండి, ఒక డైరీ రాసుకొని దాంట్లో నేను నాలో ఉన్న మిస్టేక్స్ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, పాజిటివ్ కానీ నెగిటివ్, ఒకవైపు పాజిటివ్ రాయండి, ఒకవైపు నెగిటివ్ రాయండి. నెగిటివ్ ని రోజు ఒక క్వాలిటీని, మీకు ఈ కోపం వచ్చిందా, దేనికి ఏమేమి, అవన్నీ కూడా కొట్టేస్తురండి. పాజిటివ్ మనలో ఏవేవి పెంచుకోవాలి, రోజు ఒక కొత్త విషయం నేర్చుకుందాం, అవి ఇంకొక పేపర్ లో రాస్తూ వెళ్ళండి. నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. నేను మారుతూ నా జీవితం ద్వారా అందరికీ మంచి ప్రేరణ కలిగిస్తాను. ఇలా నా జీవితాన్ని సంతోషంగా సంతృప్తిగా జీవిస్తానని ఈరోజు గాడ్ కి ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు మనము రెండు చేతుల్ని రబ్ చేసేసి మళ్ళీ ఒకసారి కళ్ళపై పెట్టండి. లోతుగా శ్వాస తీసుకుందాం. నిదానంగా మీ రెండు అరచేతుల్ని కళ్ళు ఓపెన్ చేస్తూ చూడండి. కళ్ళు తెరుస్తూ నిదానంగా చూడండి. అందరూ వీడియో ఆన్ చేసుకుంటే ఏదైనా మిస్టేక్ ఉన్నా చెప్తామండి. యా, నెక్స్ట్ ఇప్పుడు మనము విభాగ్య ప్రాణాయామకు వెళ్దాము. విభాగ్య ప్రాణాయామలో ఫస్ట్ ఏంటంటే మీరు ఇలా కూర్చోండి. ఫస్ట్ మీరు కింద కానీ లేకపోతే మీరు ఎక్కడైనా పైన కూర్చున్నా మీ ఎడమ కాల్ని ఈ విధంగా తీసుకోండి. కుడి కాల్ని ఎడమ కాలు పైన తీసుకోవచ్చు. లేదు పైన కూర్చుంటే మీ ఇష్టం, లేదు కింద కూర్చోగలిగితే కింది వచ్చి కూర్చోండి. ఓకేనా? ఇలా కూర్చొని మీ రెండు చేతుల్ని చిన్ముద్ర ఈ విధంగా, అందరికి కనిపిస్తుంది కదండి? చిన్ముద్ర ఇగో ఈ విధంగా, బొటన వేలు, చూపుడు వేలు. దాంతో మీ రెండు చేతులని తొడపై ఉంచండి, తొడపై భాగం పైన ఉంచండి. కొంచెము ఇంట్లో పిల్లలు ఇల్లు ఉండడం వల్ల కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. యా, మీ రెండు చేతులని చిన్ముద్రలో ఉంచేసి మీ పొట్ట పైన పూర్తి కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు మనం లోతుగా శ్వాస తీసుకొని మీ పొట్ట పైనే లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట ముందుకు వస్తుంది, శ్వాస వదిలేస్తున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. మీకు గమనించాలనుకుంటే
రైట్ హ్యాండ్ ని ఇట్లనే ఉంచి లెఫ్ట్ హ్యాండ్ ని మీ పొట్ట పైన ఉంచండి. లెఫ్ట్ హ్యాండ్ ని పొట్టపై ఉంచండి. లోతుగా శ్వాస తీసుకోండి. పొట్ట ముందుకు వస్తుంది. శ్వాస వదిలేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. మళ్ళీ లోతుగా శ్వాస తీసుకోండి. పొట్ట ముందుకు వస్తుంది. మళ్ళీ శ్వాస వదిలేస్తూ పొట్ట వెనక్కి వెళ్తుంది. మరొకసారి చేయండి. మళ్ళీ లోతుగా శ్వాస తీసుకుందాం. మళ్ళీ శ్వాస వదిలేద్దాం. యా, నెక్స్ట్ ఇది చిన్ముద్ర. ఇప్పుడు రెండవది చేద్దాం, చిన్మయ ముద్ర. ఇట్లా మిగతా అన్ని వేళ్ళని కూడా ఫోల్డ్ చేయాలి. ఓకేనా? ఇది చిన్ముద్ర, ఇది చిన్మయ ముద్ర. ఇట్లాగా అన్ని వేళ్ళని ఫోల్డ్ చేసేసి ఇట్లా ఉంచేసి కాళ్ళ పైన. ఇప్పుడు ఛాతి లోపలికి శ్వాస తీసుకుంటూ భుజాలను వెనుక కనాలి. శ్వాస వదిలేస్తూ భుజాలు ముందు. చెస్ట్ పైన ఛాతి దగ్గరలే మన యొక్క శ్వాస అనేది నిలిపి ఉంచాలి. పొట్ట లోపలికి వెళ్ళకూడదు. ఓకేనా? మళ్ళీ శ్వాస తీసుకుంటూ భుజాలను వెనుక కనాలి. శ్వాస వదిలేస్తూ ముందు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ భుజాలను వెనుక కనాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ భుజాలను ముందు కనాలి. శ్వాస తీసుకున్నప్పుడు పూర్తి కాన్సన్ట్రేషన్ చెస్ట్ దగ్గరే ఉండాలి. అప్పుడు మనం పొట్ట లోపలికి శ్వాస వెళ్ళకూడదు. ఇప్పుడు చిన్ముద్ర, చిన్మయ ముద్ర అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆది ముద్ర. బొటన వేలిని ఫోల్డ్ చేసేయాలి. ఇట్లాగా బొటన వేలిని ఫోల్డ్ చేసి ఇలా ఉంచండి, ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు ఏంటంటే పొట్ట లోపలికి కానీ ఛాతి లోపలికి కానీ శ్వాస వెళ్ళకూడదు, అప్పర్ లెవెల్ మాత్రమే. శ్వాస తీసుకుంటూ భుజాలని వెనుకకని ఒక్కసారి పైకి అనండి ఇట్లాగా. ఓకేనా? శ్వాస తీసుకుంటూ భుజాలను ఇట్లా పైకి స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదిలేస్తూ కిందికి. ఇప్పుడు అప్పర్ లెవెల్ ఇక్కడికి మాత్రమే శ్వాస జరుగుతూ ఉండాలి. శ్వాస తీసుకోవడం మొదలెట్టడం ఇక్కడ మాత్రమే జరగాలి. ఛాతి లోపలికి పొట్ట లోపలికి శ్వాస వెళ్ళకూడదు. మన భావన అట్లా ఉండాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ భుజాలు పైకనండి. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాస వదిలేస్తూ భుజాలు కిందికి. రిలాక్స్. మళ్ళొకసారి శ్వాస తీసుకుంటూ భుజాలు పైకనండి, వెనుకకని పైకనాలి. హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాస వదిలేస్తూ భుజాలు కిందికి. లాస్ట్ ఇంకొకసారి చేద్దాం. బొటన వెళ్ళి ఇట్లా ఫోల్డ్ చేసి ఉంచాలండి. ఆది ముద్ర అంటాము. పొట్ట లోపలికి ఛాతి లోపలికి శ్వాస వెళ్ళకూడదు, ఈ అప్పర్ లెవెల్ మాత్రమే. శ్వాస తీసుకుంటూ భుజాలు వెనుకకు స్ట్రెచ్ చేసి పైకనండి. హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. ఇప్పుడు ఈ ఆది ముద్రను ఏం చేయాలంటే ఇలా ఉంచేసేయాలి. బ్రహ్మ ముద్ర అంటాం దీన్ని. ఈ యొక్క బ్రహ్మ ముద్రని ఇక్కడ నాభి దగ్గర ఉంచాలి. నాభి ఉంది కదండి ఇక్కడ, బొడ్డు భాగం.
ఈ పిడికిలి ఇట్లా బిగించేసి ఇలా ఉంచి ఇది ఇటు ఈ భాగము ఇటు వచ్చేస్తుంది, బొడ్డు దగ్గరలో ఉండాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏంటంటే పొట్ట లోపలికి కొంత 50% గాలి తీసుకుంటాం, ఛాతి లోపలికి కొంత, మళ్ళీ అప్పర్ లెవెల్ మళ్ళీ అట్లా 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం అన్నట్టు. ఒక 100% గాలి ఉంటే ఆ 100%ని 3 విభాగాలుగా డివైడ్ చేసి తీసుకోవడము, 3 విభాగాలుగా మళ్ళీ వదిలేస్తూ వస్తాం అన్నట్టు. ఒకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. పుట్ట పైన ఈ విధంగా ఉండాలి, ముద్ర అనేది దూరం కావద్దు. మరొక 5 నిమిషాల్లో మనం డౌట్స్ క్లారిఫై చేద్దామండి. ఇది ముద్ర ఇట్లా ఉండాలి. పొట్ట లోపలికి ఒక 50% గాలి తీసుకోండి, పొట్ట ముందుకు వస్తుంది. మళ్ళీ కొంచెం భుజాలు వెనుకకంటూ ఛాతి లోపలికి శ్వాస తీసుకోండి, 30% శ్వాస. ఇక్కడ మళ్ళీ శ్వాస వదిలేదు, మళ్ళీ భుజాలని పైకి అనండి, స్ట్రెచ్ యువర్ షోల్డర్స్ అప్. మరొక 20%, మొత్తం 100% అయింది. పొట్ట లోపలికి 50%, ఛాతి లోపలికి 30%, అప్పర్ లెవెల్ కి 20%, మొత్తం 100% గాలి తీసుకున్నాం. 1 2 3 4 5. ఇప్పుడు అప్పర్ లెవెల్ పై భాగంలో నుంచి 20%ని భుజాలు కిందికంటూ శ్వాస వదిలేయండి. ఇప్పుడు ఛాతి లోపల పొట్ట లోపల శ్వాస అలాగే ఉంది, ఒక పై భాగం మాత్రమే శ్వాస వదిలేయండి. ఇప్పుడు భుజాలు ముందుకంటూ ఛాతి భాగం శ్వాస వదిలేయండి 30%. అట్లే పొట్ట కూడా 50% పొట్ట రిలీజ్ అయింది. ఓకేనండి? మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఈ ముద్ర బొడ్డు దగ్గర ఇట్లా ఉంచేసి ఫస్ట్ కళ్ళు మూసేయండి, నిటారుగా కూర్చోండి. ఇంకా మళ్ళీ చేద్దాం. ఇప్పుడు 50% పొట్ట లోపలికి శ్వాస తీసుకోండి కొంచెం, మళ్ళీ భుజాలు వెనుకకు స్ట్రెచ్ చేస్తూ ఛాతి లోపలికి, చెస్ట్ లోపలికి 30%. ఇంకొంచెం శ్వాస తీసుకుంటూ భుజాలు పైకి అనండి, 20%, 20%. స్ట్రెచ్ యువర్ షోల్డర్స్ అప్. ఆల్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సేల్ అప్పర్ లెవెల్ పై భాగాన్ని 20% శ్వాస, భుజాలు కిందికంటూ వదలండి నిదానంగా. మళ్ళీ భుజాలు ముందుకంటూ ఛాతి భాగము 30% రిలీజ్, అంటే 50% రిలీజ్ అయింది. పొట్టలో ఇంకా 50% ఉంది. ఇప్పుడు పొట్టది కూడా రిలీజ్ చేయండి. ఓకే? ఈ యొక్క ప్రాక్టీస్ అనేది డైలీ దాదాపుగా ఒక 6 నెలల పాటు కనుక బాగా చేస్తే దీని మీద పట్టు సాధించవచ్చు మనం. ఓకే అండి? ఇప్పుడు ఏమైనా మీకు ఇది యోగిక్ ప్రాక్టీస్ లో భాగంగా చేస్తాము. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఇలాంటివి చాలా టెక్నిక్స్ ఉన్నాయండి మనకు. డిప్రెషన్ తగ్గించడానికి, స్ట్రెస్ రిలేటెడ్, కోపం కంట్రోల్ కావడానికి, ఇవన్నీ కూడా ఇక్కడ తాత్కాలికమే. కోపం కానీ ఈర్ష్య ద్వేషాలన్నీ ఒక్కసారి మనము ప్రాణం అయిందంటే అంతే, అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం ఇక్కడ ఉన్నంత కాలమే. అట్లని మనం ఆశ ఉండకూడదని కాదు, చేయాల్సిన డ్యూటీస్ అన్ని చేయాలి. కర్మ మాత్రమే, మనం పని చేయడమే నీ వంతు, ప్రతిఫలము నాకు వదిలేయని అంటాడు భగవంతుడు, అంతే కదా. అప్పుడు ఏమవుతుందంటే అటాచ్మెంట్ ఉండదు. ఎక్కువ అటాచ్మెంట్ వల్ల కూడా ప్రమాదమే. ఓకే అండి? ఎనీ డౌట్స్? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, అన్మ్యూట్ ఇస్తారు మహేష్ అన్న. ఆంజనేయులు గారు, ధన్యవాదాలండి మీకు. థ్యాంక్ యూ అండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదా అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను,